బీఈ బీటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు లేదా ఎంఈ ఎంటెక్ ఎంఏ ఎంఎస్సి లాంటి పీజీ కోర్సులు చదువుతున్న వారికి, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారికి, వీరితో పాటుగా పిహెచ్డి లాంటి కోర్సులు చదువుతున్న వారైనా సరే మీలాంటి విద్యార్థులకు భారత ప్రభుత్వము హోం మంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వీరి ఆధ్వర్యంలో షార్ట్ టర్మ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ ఇంటర్న్షిప్ లో మీకు ప్రభుత్వ సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా స్టైఫండ్ కూడా పొందవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. చాలా మందికి తెలిసిన విధంగా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ అనేది అనునిత్యం పెరుగుతూనే ఉంది. సో వీటిని ఎదుర్కోవడానికి సైబర్ సెక్యూరిటీ లాంటి రంగము, అదేవిధంగా సైబర్ సేఫ్టీ రంగాల్లో చాలా రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీటిలో స్పెషలైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి సైబర్ సెక్యూరిటీ రంగంలో చాలా మంది ఇంజనీర్లు ప్రొఫెషనల్స్ పనిచేస్తూ ఉంటారు. ఈ విధంగా దానికి సంబంధించిన నాలెడ్జ్ అందించడానికి, దానికి సంబంధించిన అవేర్నెస్ అందించడానికి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అదేవిధంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్నే I4C గా కూడా పిలుస్తూ ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నిపుణులను తయారు చేయడానికి ఒక గొప్ప ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ను ఈ సమ్మర్ లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. షార్ట్ టర్మ్ లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు మీ యొక్క టైం వేస్ట్ కాకుండా ఇక్కడ కనిపిస్తూ ఉన్న కోర్సుల్లో మీరు ఏ కోర్సులో చదువుతూ ఉన్నా సరే, ఏ కాలేజీలో చదువుతూ ఉన్నా సరే ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించి ముందుగా అర్హతల విషయాలు మనం చూడబోతూ ఉన్నాము. మీరు బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ లాంటి కోర్సుల్లో ఐటీ చదువుతూ ఉన్నా సరే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్స్ తో కూడా బీఈ బీటెక్ లాంటి కోర్సులు ఉన్నాయి. వీటితో పాటుగా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సంబంధించి, సైబర్ ఫోరెన్సిక్ సంబంధించి, అదేవిధంగా ఏఐఎంఎల్ సంబంధించి, డేటా అనలిటిక్స్ సంబంధించి ఇలాంటి అంశాల్లో బీఈ బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు, వీటితో పాటుగా ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లాంటి రెగ్యులర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ ఇంటర్న్షిప్ లో అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంకో అంశాన్ని మనం చూసుకున్నప్పుడు క్రిమినాలజీలో ఎంఏ లేదా ఎంఎస్సి చదువుతూ ఉన్నా సరే, సోషియాలజీలో ఎంఏ లేదా ఎంఎస్సి చదువుతూ ఉన్నా సరే, యూనివర్సిటీని బట్టి కొన్ని యూనివర్సిటీల్లో ఎంఏ సోషియాలజీగా పిలుస్తూ ఉంటారు, కొన్నింటిలో ఎంఎస్సి సోషియాలజీ లేదా ఎంఎస్సి క్రిమినాలజీగా పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా క్రిమినాలజీ లేదా సోషియాలజీలో మీరు పీజీ చదువుతూ ఉన్నా సరే, యూజీ చదువుతూ ఉన్నా సరే, పిహెచ్డి చదువుతూ ఉన్నా సరే వారికి కూడా సమానంగా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇతర బ్రాంచెస్ ఏ ఉన్నా సరే సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించి, టెక్నాలజీ, సైబర్ క్రైమ్ కి సంబంధించిన అంశాల్లో మీరు స్పెషలైజేషన్స్ తో ఆయా కోర్సులు చదువుతూ ఉంటే వారికి కూడా ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ లో అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను. భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో ఈ I4C అనేది పనిచేస్తూ ఉంది. భారతదేశంలో ఎక్కడైనా సరే సైబర్ క్రైమ్ జరిగినప్పుడు, దాంతో పాటుగా సైబర్ నేరాలు జరిగినప్పుడు ఈ సంస్థకు సంబంధించిన ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సైబర్ క్రైమ్ రంగంలో ఎన్నో రకాల కేటగిరీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సైబర్ క్రైమ్ ని ఏ విధంగా రిపోర్ట్ చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ అంశాల గురించి కాకుండా ముఖ్యంగా మనం సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమం ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి మాత్రమే డీటెయిల్స్ చూడబోతూ ఉన్నాము. ఇదే వెబ్సైట్ లో మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నప్పుడు వాట్స్ న్యూ అనే రైట్ సైడ్ కనిపిస్తున్న ఈ ఆప్షన్ లో సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ I4C డ్యూరింగ్ ద మంత్ ఏప్రిల్ టు సెప్టెంబర్, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ నెలల్లో ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది చేపట్టబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కనిపిస్తుంది. సింపుల్ గా మనం ఈ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఈ ఇంటర్ఫేస్ లో PDF రూపంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మన ముందు రావడం జరిగింది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి ఏవేవి అవసరమో, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరమో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఎవరైనా సరే భారతదేశంలోని ఏ రాష్ట్రం వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు మనం అనుకున్న సబ్జెక్ట్స్ లో ఏదైనా సరే అండర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి ఇలాంటి కోర్సులు చదువుతున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా మనకు లాభాలు ఏముంటాయి, దానికి సంబంధించిన ముఖ్యమైన కొన్ని బెనిఫిట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా డిజిటల్ ఫోరెన్సిక్స్ రంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడానికి ఈ ఇంటర్న్షిప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి లైవ్ గా మనకు ఎక్స్పీరియన్స్ అనేది అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగం అనేది నిరంతరం పెరుగుతూ ఉంది. ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరగబోతూ ఉంది.
సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మనకు ప్రాక్టికల్ గా బోధిస్తూ ఉన్నారు. ఆయా ప్రభుత్వ రంగానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో ఆయా శాఖల్లో తీసుకెళ్లి ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనకు బోధన అనేది ఉంటుంది. ఈ విధంగా మనం సైబర్ క్రైమ్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంశాలు కూడా నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా పబ్లిక్ సేఫ్టీకి సంబంధించి, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఇలాంటి ఎన్నో అంశాలను మనకు ఈ కార్యక్రమంలో భాగంగా అందిస్తూ ఉన్నారు. బూస్ట్ యువర్ రెజ్యూమే. సమ్మర్ ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత మీకు భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అనేది లభిస్తుంది. ఈ సర్టిఫికేట్ అనేది ఫ్యూచర్ లో మనం సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ఒక మంచి సర్టిఫికేట్ ను మనకు పొందే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అప్లికేషన్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేయాలి దాని గురించి కూడా మాట్లాడుకోబోతూ ఉన్నాము. సో ముఖ్యంగా లాస్ట్ డేట్ అనేది ఒకసారి మనం పరిశీలించాలి. ఈ తేదీ లోపుగానే అప్లై చేసుకోవాలి. ఈ రోజే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. సో 100% భారత ప్రభుత్వ సంస్థగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే భారతదేశంలో జరిగే నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ సంబంధించిన అన్ని అంశాలు కూడా వీరి ఆధ్వర్యంలోనే పరిశీలిస్తూ ఉంటారు. సో దీనితో పాటుగా ఇతర శాఖలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది ఎక్కడ నుండి మనం పూర్తి చేయాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన వెన్యూ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. స్థలాన్ని మనం పరిశీలించినప్పుడు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C న్యూఢిల్లీలో ఉండి మాత్రమే మనం ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ సమ్మర్ లో వీరి ఆఫీస్ లో మాత్రమే మనకు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. ఆయా డిగ్రీ కోర్సుల్లో ఏ బ్రాంచ్ వారికైనా సరే కాకుండా ముఖ్యంగా కొన్ని బ్రాంచ్ల వారికి మాత్రమే అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇంతవరకు అనుకున్న విధంగా సైబర్ స్పేస్ సంబంధించి టెక్నాలజీ, సైబర్ క్రైమ్ రంగాల్లో ఏదైనా సరే మీరు బ్రాంచ్ల్లో చదువుతుంటే వారికి కూడా సమానంగా అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నారు. మనం ఇంకో అంశాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మనం చదువుతూ ఉన్న కాలేజ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2023 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీరి ఆధ్వర్యంలో టాప్ 200 ఇంజనీరింగ్ కాలేజీలో అయి ఉండాలి, లేదా టాప్ 30 లా యూనివర్సిటీ అయినా అయి ఉండాలి, లేదా టాప్ 165 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. సో ఈ విధంగా NIRF ర్యాంకింగ్ ఉన్న కళాశాలల్లో చేరిన వారికి ముందుగా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉన్నారు. మీరు చదువుతూ ఉన్న కాలేజీకి సంబంధించిన నేమ్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి nirfindia.org ఈ వెబ్సైట్ లో మనకు ఆ అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చదువుతూ ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన ర్యాంక్ ఎలా ఉంది, అదేవిధంగా మీరు చదువుతూ ఉన్న కాలేజీ ర్యాంక్ ఎలా ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ అయితే దానికి సంబంధించిన ర్యాంక్ ఎలా ఉంది, అదేవిధంగా లా కాలేజ్ సంబంధించిన ర్యాంకింగ్ ఎలా ఉంది, ఇలాంటి ర్యాంకింగ్ ను కూడా మీరు చూసుకోవచ్చు. మీరు చదువుతూ ఉన్న కాలేజ్ NIRF ర్యాంకింగ్ లో ముందుగా ఉన్నట్లయితే వారిని ముందుగా సెలెక్ట్ చేయడం అంటూ జరుగుతుంది. ట్రైనింగ్ కార్యక్రమానికి సంబంధించిన హైలైట్స్ మనం చూసుకున్నప్పుడు థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫీల్డ్ విజిట్స్ ద్వారానే మనకు బోధన అనేది ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో సైబర్ నేరాలను పరిష్కరించే నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, దాంతో పాటుగా 1930 కాల్ సెంటర్, దీంతో పాటుగా కంట్రోల్ రూమ్స్, ఇలా మనల్ని డైరెక్ట్ గా ఆయా శాఖలకు తీసుకెళ్లి ఫీల్డ్ విజిట్స్ ద్వారా డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా బోధన అనేది అందిస్తూ ఉన్నారు. సమ్మర్ లో ఈ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మీ వీల్ ను బట్టి వింటర్ లో కూడా ఈ ఇంటర్న్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఇంటర్న్షిప్ అనేది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో మనం పూర్తి చేయవచ్చు. ఒకవేళ మీరు ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ కొరకు సెలెక్ట్ కానట్లయితే వింటర్ ఇంటర్న్షిప్ కొరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్షిప్ అనేది అక్టోబర్ లో ప్రారంభమై మార్చ్ లో పూర్తవుతుంది. సో అక్టోబర్ కన్నా ముందుగానే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సంవత్సరంలో 2 సార్లు మనకు ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా సెలక్షన్ మెథడ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. I4C వెబ్సైట్ లో మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు. ఈ షార్ట్ లిస్ట్ ను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ HOD వారి ఆధ్వర్యంలోనే తయారు చేస్తూ ఉంటారు. ఆయా ఇన్స్టిట్యూట్ లో మీరు చదువుతూ ఉన్న కాలేజీకి సంబంధించిన ర్యాంకులను బట్టి ఈ లిస్ట్ అనేది తయారవుతుంది. దీని ద్వారా మీకు సెలక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత విద్యార్థులకు ఈమెయిల్ ద్వారా, మొబైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. స్టైఫండ్ అనేది కూడా ప్రతి ఒక్క సెలెక్ట్ అయిన విద్యార్థికి అందిస్తూ ఉన్నారు. ఆ స్టైఫండ్ వివరాలు మనం పరిశీలించినప్పుడు ఒకవేళ మీరు BE BTech చదువుతూ ఉన్న UG స్టూడెంట్ అయితే 6,000 రూపీస్ పర్ మంత్, 6,000 రూపాయలు ప్రతి నెల మనకు స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు PG చదువుతున్న విద్యార్థులు అయితే 10,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ గా చెల్లిస్తూ ఉన్నారు. ఒకవేళ PhD విద్యార్థులు అయితే 20,000 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి నెల మనకు స్టైఫండ్ అనేది కూడా అందిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయ్యే వరకు ఈ స్టైఫండ్ అనేది మనం అందుకోవచ్చు. ఇంటర్న్షిప్ కార్యక్రమం కొరకు అప్లై చేసుకోవడం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ అంశాన్ని కేర్ఫుల్ గా గమనించండి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే PDF ఫార్మాట్ లో మనకు కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లో ఇవ్వబడిన వివరాలు మనం కేర్ఫుల్ గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను పూర్తి చేసిన తర్వాత సంబంధిత కాలేజీ నుండి సిగ్నేచర్ కూడా కంపల్సరీగా తీసుకోవాలి. దాంతో పాటుగా అండర్టేకింగ్ సర్టిఫికేట్ కూడా అత్యంత అవసరమైంది.
ఈ ఫార్మాట్ కూడా కంపల్సరీగా మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. దాని తర్వాత మీ యొక్క పేరెంట్ లేదా గార్డియన్ సంబంధించిన సిగ్నేచర్ ఇక్కడ కంపల్సరీగా అవసరం అవుతుంది. వీటితో పాటుగా మీ యొక్క బయోడేటా కూడా మీ వద్ద రెడీగా ఉండాలి. కాలేజ్ ఐడెంటిటీ కార్డ్ కూడా మీ వద్ద రెడీగా ఉండాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడం చాలా సులువుగా ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఇదే పీడిఎఫ్ ఫార్మాట్ లో మనకు ఒక లింక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది మనకు కనిపిస్తుంది. సింపుల్ గా ఇక్కడ నుండి ఇంతవరకు ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా గూగుల్ ఫామ్ లింక్ ను మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మనము మన యొక్క బ్రౌజర్ లో పేస్ట్ చేయాలి. ఆ విధంగా బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇంటర్న్షిప్ అప్లికేషన్ ఫామ్ I4C మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2025 దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మళ్ళీ ఒకసారి పేర్కొనడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క అర్హతలను ఇక్కడ పరిశీలించుకోవాలి. దాంతో పాటుగా సమ్మర్ ఇంటర్న్షిప్ కొరకు లాస్ట్ డేట్ ఇక్కడ కనిపిస్తుంది. వింటర్ ఇంటర్న్షిప్ కొరకు తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ కానట్లయితే వింటర్ ఇంటర్న్షిప్ కొరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 2 సార్లు అప్లికేషన్స్ అనేవి కాల్ఫర్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఇంటర్న్షిప్ లో మీ వీలును బట్టి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మీ యొక్క పూర్తి పేరు టైప్ చేయండి, ఫాదర్ నేమ్ టైప్ చేయండి, స్టార్ మార్క్ ఇవ్వబడిన అంశాలు కంపల్సరీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. జెండర్ ఎంచుకోవాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు చదువుతున్న కోర్స్ ఏది, యూజీ చదువుతున్నారా లేదా పీజీ చదువుతున్నారా, పిహెచ్డి చదువుతున్నారా, ఈ విధంగా ఆప్షన్ మనం ఎంచుకోవాలి. కోర్స్ ఏది చదువుతున్నారు, ఏ బ్రాంచ్ చదువుతున్నారో దానికి సంబంధించి కంప్లీట్ గా ఇక్కడ మనం టైప్ చేయాలి. సంబంధించిన విషయాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్రిమినాలజీ చదువుతూ ఉన్నవారు, సోషియాలజీ చదువుతూ ఉన్నారు, ఈ ఆప్షన్ పై టిక్ చేయవచ్చు. LLB LLM లాంటి వారు ఈ ఆప్షన్ టిక్ చేయవచ్చు. అదేవిధంగా CSE లాంటి కంప్యూటర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ ఆప్షన్ టిక్ చేయండి. లేదా సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇతర కోర్సులు చదువుతున్నారు, దాంతో పాటుగా కంప్యూటర్ సైన్స్ నెట్వర్కింగ్ చదువుతున్నారు, IT లాంటి కోర్సులు చదువుతున్న వారు కూడా ఈ ఆప్షన్ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. మీరు చదువుతూ ఉన్న కాలేజీకి సంబంధించిన పూర్తి నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. కాలేజీ ఏ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ పూర్తి చేయాలి. హైయెస్ట్ డిగ్రీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రీవియస్ గా మీరు సాధించిన పర్సెంటేజ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క కాలేజ్ NIRF లో ర్యాంకింగ్ ఉన్నట్లయితే NIRF సంబంధించిన ర్యాంకింగ్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ర్యాంకింగ్ ఇక్కడ మనం పరిశీలించుకోవచ్చు. ఈ విధంగా దీనికి సంబంధించిన లింక్ ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతూ ఉన్నాను. ఈ లింక్ ద్వారా మీ యొక్క కాలేజ్ ర్యాంకింగ్ ను కూడా మీరు చూసుకోవచ్చు. ఫైనల్ గా ఇంకో క్వశ్చన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వై యూ వాంట్ టు డూ ఇంటర్న్షిప్ ఎట్ I4C ఇంటర్న్షిప్ ను ఎందుకు పూర్తి చేయాలనుకున్నారు, దానికి సంబంధించి 1 లేదా 2 సెంటెన్స్ లో మీ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ టైప్ చేయవచ్చు. ముఖ్యంగా అభిప్రాయాలు మనం చూసుకున్నప్పుడు సైబర్ సెక్యూరిటీలో అదేవిధంగా డిజిటల్ ఫోరెన్సిక్స్ లో వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ పొందడానికి లేదా మీ యొక్క స్కిల్స్ పెంపొందించుకోవడానికి, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో మీ యొక్క స్కిల్స్ పెంపొందించుకోవడానికి, లేదా పబ్లిక్ సేఫ్టీ నేషనల్ సెక్యూరిటీ రంగంలో పనిచేయడానికి, ఈ విధంగా ఏదైనా సరే ఒక అంశాన్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని టైప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క CV రెడీగా ఉండాలి. సో మీ యొక్క CVని ఇక్కడ అప్లోడ్ చేయాలి. యాడ్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క CV బయోడేటాని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఇంతవరకు మనం చూసుకున్న అండర్టేకింగ్ ఫామ్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పేరెంట్స్ ద్వారా సిగ్నేచర్ చేయబడిన అండర్టేకింగ్ ప్రొఫార్మాని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్, మీ యొక్క కాలేజ్ ద్వారా ఇవ్వబడిన లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత కాలేజ్ లో మీకు ఇవ్వబడిన ఐడెంటిటీ కార్డును ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫైనల్ గా మనం చూసుకున్నప్పుడు ఐ అగ్రీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ గా మనం సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తవుతుంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.